అందరికీ వందనములు. ఈరోజు మరో దేవుని వాక్యంతో మీ ముందుకు వస్తున్నాం. మీ సత్యోత్తమును కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 1 నుండి 15వ వచనం వరకు. యెహోవాను స్తుతించటం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయం నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించటం మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరుచుతున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉచ్చసించుతున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్యనాశనం నొందిటికే కదా. భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయు వారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా ఉందువు. నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు. చెడు పనులు చేయు వారందరూ చెదరిపోదురు. గురిపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. క్రొత్త తైలంతో నేను అంటబడితిని. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులో ఆశతీరా చూసును. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడిను. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు. లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. ఆమేన్. మరో దేవుని వాక్యంతో రేపు మీ ముందు ఉంటాను. అందరికీ శుభరాత్రి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృప, కాపుదల, రక్షణ, ఆశీర్వాదము మన అందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.